నమస్కారం ఎస్ ఛానల్ కి స్వాగతం. నేను మీ మహంతి. ముందుకి నాటి ముఖ్యాంశాలు. నగరంలోని మొగల్ రాజ్పురం పివి సిద్ధార్థ ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాలలో సంక్రాంతి సంబరాలు. బీజేపీపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడిన షర్మిల దర్యాప్తు సంస్థలను తన గుప్పెట్లో పెట్టుకుందని ఆరోపణ. వడ్డెరను ఎస్టీ జాబితాలో చేర్చాలని ఆంధ్రప్రదేశ్ ఒడియా రాజుల సంక్షేమ సంఘం డిమాండ్. తిరుపతిలో తొక్కిసలాటకు ప్రభుత్వం వైఫల్యం కారణమని వైఎస్ షర్మిల ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీ వెంటనే స్పందించి విచారణ కోరిందన్నారు. ఉన్నత స్థాయి విచారణ చేసి బాధ్యులైన వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ పై చేసిన వ్యక్తులకు నిరసనగా ఆంధ్ర ప్రవణాలు కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల మీడియాతో మాట్లాడుతూ కులం మతం పేరుతో బీజేపీ దేశంలో రాజకీయాలు చేస్తుందని వ్యాఖ్యలు చేశారు. సిబిఐ, ఈడీ వంటి అన్ని ప్రభుత్వ వ్యవస్థలను తమ గుప్పిట్లో పెట్టుకున్నారని, ఆ వ్యవస్థలను వారి స్వార్థం కోసం దుర్వినియోగం చేస్తున్నారని దుయ్యబట్టారు. దేశం మొత్తాన్ని కాషాయమయం చేసే కుట్రలు చేస్తున్నారన్నారు. ఫాదర్ ఆఫ్ ది నేషన్ మహాత్మా గాంధీని బీజేపీ విలన్ గా చిత్రీకరించిందని తెలిపారు. ఆయన్ను చంపిన వారిని హీరోగా ప్రచారం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అహింసా మార్గానికి భిన్నంగా హింసా మార్గం వైపు బీజేపీ పాలన సాగుతుందన్నారు. చర్చ్లు, మసీదులపై దాడులు చేయటం బీజేపీకి అలవాటుగా మారిందని అన్నారు. అంబేద్కర్ ను కూడా వదలకుండా అసత్యాలు ప్రచారం చేస్తున్నారన్నారు. సమాజంలో జస్టిస్, సమానత్వం ఉందంటే అంబేద్కర్ రాజ్యాంగం కారణమని చెప్పుకొచ్చారు. ఆయన్ను కూడా పార్లమెంట్ లో ఎంత హేళన చేశారో చూశామన్నారు. దళితులంటేనే చిన్న చూపు బీజేపీకి అని విమర్శించారు. కులగణన విషయంలో కూడా బీజేపీ ప్రజలను మోసం చేసిందన్నారు. రాజ్యాంగాన్ని అమలు చేయాలనే కాంగ్రెస్ పోరాటం చేసిందని తెలిపారు. ఏపీలో బీజేపీ అంటే బాబు, జగన్, పవన్ అనేది తేలిపోయిందన్నారు. బీజేపీ రాష్ట్రానికి ఎంత అన్యాయం చేసినా వీరి ముగ్గురు మాట్లాడరన్నారు. అంబేద్కర్ ను అవమానించిన బీజేపీ క్షమాపణ చెప్పాల్సిందేనని వైఎస్ షర్మిల డిమాండ్ చేశారు. ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఒక క్యాంపెయిన్ చేపట్టాల్సి వచ్చింది. జై బాపూజీ, జై భీమ్, జై సంవిధాన్ అని ఈ క్యాంపెయిన్ చేపట్టే అవసరం వచ్చింది. దీని ముఖ్య ఉద్దేశం బీజేపీ పార్టీ కాంగ్రెస్ పార్టీనే కాకుండా మహాత్మా గాంధీని, అంబేద్కర్ గారిని, మన రాజ్యాంగాన్ని ఇలా ఎవరిని గౌరవించకుండా చేస్తున్న ఈ పాలనను, ఆఖరికి పార్లమెంటులో సైతం అంబేద్కర్ గారిని అవమానించిన తీరును మనందరం చూసాం. హోంమంత్రిగా ఉండి కూడా అమిత్ షా గారు అంబేద్కర్ 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 అనడం ఒక ఫ్యాషన్ అయిపోయింది అన్నట్టు ఎగతాళిగా మాట్లాడడం జరిగింది. బీజేపీ నాయకులు, ఎంపీలు అందరూ నవ్వటం జరిగింది. మళ్ళీ చెప్తున్నాం, నిజమే అంబేద్కర్ అనడం ఒక ఫ్యాషన్ కాదు. ఎందుకంటే అంబేద్కర్ ఒక లెజెండ్. అంబేద్కర్ గారు ఒక ఐడియాలజీ. ఇది బీజేపీకి అర్థం కాలేదు, ఎప్పటికీ అర్థం అవుతుందని మేము అనుకోవటం లేదు. కాబట్టి బీజేపీ పార్టీ బేషరతుగా క్షమాపణలు చెప్పాలని, అమిత్ షా గారు రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ చేపట్టిన క్యాంపెయిన్ జై బాపూజీ, జై భీమ్, జై సంవిధాన్ అన్న క్యాంపెయిన్. బీజేపీ పార్టీ వైఖరి గత 10 సంవత్సరాలుగా మనందరం చూస్తూనే ఉన్నాం. బీజేపీ పార్టీ ఒక మతతత్వ పార్టీ. మన లౌకికవాదులు, ప్రజాతంత్రవాదులు అందరూ కూడా ఆందోళన చెందుతున్న అంశం పైన ఈ రౌండ్ టేబుల్ సమావేశాన్ని ఏర్పాటు చేసినందుకు భారత కమ్యూనిస్ట్ పార్టీ తరఫున వారికి ధన్యవాదాలు తెలియజేస్తాం. వాస్తవానికి ఎవరు కూడా ఊహించి ఉండరు. ఎందుకంటే వాళ్ళ ప్రైవేట్ మీటింగ్స్లోనో వాళ్ళ పార్టీ మీటింగ్స్లోనో వారి సొంత అభిప్రాయాలు చెప్పేది మనం చూస్తూ ఉంటాం, అది కూడా మీడియా లేనప్పుడు. కానీ సాక్షాత్తు పార్లమెంట్లోనే
ఈ దేశానికి హోంమంత్రిగా ఉన్నటువంటి వ్యక్తి అమిత్ షా గారు మన భారతదేశ రాజ్యాంగ నిర్మాతను అందరి ముందు అవమానించడం అనేది నిజంగా దేశం యావత్తు కూడా ఆశ్చర్యానికి గురైంది. ఎందుకంటే చాలా క్లియర్గా అది ప్రత్యేకించి టీవీల్లో, సోషల్ మీడియాలో అన్ని చోట్ల కూడా చాలా వైరల్ అయ్యింది. అతను చాలా అంటే అదేదో అమిత్ షా కాబట్టి అట్లా మాట్లాడినాడని అనుకోవడానికి లేదు. వాళ్ళకి ఉన్న అభిప్రాయమే అది. అంబేద్కర్ గారి గురించి కానీ లేదా అంబేద్కర్ రచించిన రాజ్యాంగం పైన కానీ వారికి ఏనాడు కూడా విశ్వాసం లేదు. బీజేపీపై ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిలారెడ్డి తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. దర్యాప్తు సంస్థలను బీజేపీ గుప్పెట్లో పెట్టుకుందని ఆరోపించారు. అలాగే దేశంలో కాషాయమయం చేసేలా కుట్రలు చేస్తుందని, చర్చిలు, మసీదులపై దాడులు చేయటం బీజేపీకి అలవాటుగా మారిందని మండిపడ్డారు. బీజేపీ దళితులంటే చిన్న చూపన్నారు. ఆంధ్రరత్న భవన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడుతూ ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాలన్నారు. లడ్డు వివాదం తరహాలో ఈ ఘటనపై కూడా చంద్రబాబు సీరియస్ గా తీసుకోవాలన్నారు. భద్రతాపరమైన లోపాల వల్లే ఈ తొక్కిసలాట జరిగిందనేది వాస్తవమన్నారు. అంతమంది వచ్చిన సమయంలో ఎన్నో జాగ్రత్తలు తీసుకోవాల్సిందని, ఈ ఘటనకు ప్రభుత్వమే పూర్తి బాధ్యత వహించాలని అన్నారు. మృతుల కుటుంబ సభ్యులకు కాంగ్రెస్ తరపున సంతాపం తెలియజేస్తున్నామని వైఎస్ షర్మిల పేర్కొన్నారు. తిరుపతిలో స్టాంపీడ్ జరగడం ముమ్మాటికి ప్రభుత్వ వైఫల్యమే. స్టాంపీడ్ జరిగిన వెంటనే కూడా కాంగ్రెస్ పార్టీ స్పందించింది. నేను ఊర్లో లేనప్పటికీ వెంటనే ట్వీట్ చేయడం జరిగింది. ఆ ట్వీట్లో చాలా క్లియర్గా చెప్పడం జరిగింది, ఎంక్వైరీ కోరడం జరిగింది, ఉన్నత స్థాయి ఎంక్వైరీ. ముమ్మాటికి ఎంక్వైరీ జరగాలి. ఇది ఎందుకు జరిగింది, వైఫల్యం ఎక్కడుంది, దీనికి ఎవరు బాధ్యులు, ఎవరిని శిక్షించాలి, ఇది మళ్ళీ రిపీట్ కాకుండా ఏ చర్యలు తీసుకోవాలి, ఇవన్నీ జరగాల్సిన విషయాలే. అంతేకాదు లడ్డు కల్తీ విషయంలో ఎలాగైతే స్పందించారో, ఎలాగైతే వైసీపీ మీద బ్లేము పెట్టారో, ఈ స్టాంపీడ్ విషయంలో చంద్రబాబు గారు దీనికి బాధ్యత వహించాలి. ఇంతలా అంత రద్దీ ఉంటుంది అని తెలిసి కూడా ఇంత వైఫల్యం అన్నది భద్రతా సిబ్బంది లోపం వల్లనే. ఇది సెక్యూరిటీ ఇష్యూనే, ఇది ముమ్మాటికి ఫెయిలియరే. కాబట్టి మళ్ళీ చెప్తున్నాం, ఎంక్వైరీ జరగాలి. ఇది మళ్ళీ రిపీట్ కాకుండా ఏ చర్యలు తీసుకోవాలో ఆ చర్యలు తీసుకోవాలి. ఇదివరకే కోరాము, మళ్ళీ చెప్తున్నాం, చనిపోయిన కుటుంబాలకి 1 కోటి రూపాయలు నష్టపరిహారం కూడా ఇవ్వాలి. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి 2024-2025 విద్యా సంవత్సరానికి సంబంధించి అడ్మిషన్లు నిలిపివేసిందని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ ఉద్యోగుల సంఘం ఆవేదన వ్యక్తం చేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీని ఏర్పాటు చేయాలని కోరుతూ ధర్నా చౌక్ లో చేస్తున్న ధర్నా కార్యక్రమం 2వ రోజుకు చేరుకుంది. దేశంలో 16 రాష్ట్రాల్లో అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలు ఉన్నాయని, రాష్ట్ర విభజన అనంతరం తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ఓపెన్ యూనివర్సిటీలో పనిచేస్తున్న పార్ట్ టైం ఉద్యోగులకు గత 3 సంవత్సరాలుగా జీతాలు నిలిచిపోయాయని ఉద్యోగుల సంఘ నాయకులు సుధాకర్, ఆదినారాయణలు ఆందోళన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో ఎన్ని విశ్వవిద్యాలయాలు, డిగ్రీ కాలేజీలు ఉన్నప్పటికీ రేపు విద్యార్థులు ముక్కు చూపుతున్నారని తెలిపారు. తెలంగాణ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ ఉద్యోగుల, విద్యార్థుల పట్ల సవతి తల్లి ప్రేమ చూపుతున్నారని వారు ఆవేదన వ్యక్తం చేశారు. 15 సంవత్సరాలుగా పనిచేస్తున్నాను. 2014 సంవత్సరం రాష్ట్ర విభజన తర్వాత అక్కడి నుంచి 2023 వరకు కూడా అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ నుంచి అడ్మిషన్లు యథావిధిగా వచ్చాయి. కానీ 2024 జూన్ 2తో ఏపీకి ఈ యూనివర్సిటీ సంబంధాలు తెగిపోయి అని చెప్పి తెలంగాణ నుంచి అందరికీ లెటర్స్ కూడా వచ్చాయి. మాకు ఇట్లా ప్రవేశం కావాలి అని చెప్పి కూడా రోజు ఫోన్ కూడా చేస్తున్నారు. మాకు అసలు ఉంటుందా ఉండదా అని కూడా అడుగుతున్నారు. ఇంతకుముందు కూడా ఆల్రెడీ అంటే ద్వితీయ సంవత్సరం, తృతీయ సంవత్సరం అంతకుముందు కంపార్ట్మెంట్లో ఉన్న స్టూడెంట్స్ కూడా ఏమన్నా యూనివర్సిటీ మేము ఇక్కడే రాయాలి ఎగ్జామ్స్ అనే సుమారు 2 లక్షల మంది విద్యార్థులు ఉన్నారు. ఆ 2 లక్షల మంది విద్యార్థుల భవిష్యత్తు మరియు ప్రతి సంవత్సరం కూడా సుమారు 60,000 మంది విద్యార్థులు అంబేద్కర్ యూనివర్సిటీ నుంచి ఇక్కడ సుమారు మన ఏపీ నుంచి ప్రవేశాలు చేపడుతున్నారు.
మేము అంబేద్కర్ ఓపెన్ సిటీలో దాదాపుగా 15-20 ఏళ్ళ నుంచి పనిచేస్తున్నామండి. నేను జూనియర్ అసిస్టెంట్గా పనిచేస్తున్నాను, పార్ట్ టైం ఉద్యోగిని. ఇక్కడ వచ్చిన వాళ్ళందరూ పార్ట్ టైం ఉద్యోగులే. దాదాపుగా 1982లో స్థాపించినటువంటి యూనివర్సిటీ ఇన్నాళ్ళు ఉమ్మడి రాష్ట్రంలో సేవలు అందించింది. కానీ ఇప్పుడు ఓపెన్ సిటీని 10th షెడ్యూల్లో పెట్టిన కారణంగా గడువు తీరిపోయిందనే ఉద్దేశంతో తెలంగాణ వాళ్ళు అక్కడ అడ్మిషన్ ఆపేశారు సార్. కాకపోతే ఇక్కడ మరి చాలామంది విద్యార్థులు ఎంతోమంది ఇక్కడ భవిష్యత్తు ఏమైందని చెప్పని అందరూ ఆందోళన చెందుతున్నారు. ప్లస్ మా ఉద్యోగులు కూడా పార్ట్ టైం ఉద్యోగులు కూడా చాలా ఆందోళన చెందుతున్నారు సార్. మేము ఏ విధంగా ఉండాలని చెప్పి అని ఆందోళన చెందుతున్నాము. అందులో వేరే ఈ యూనివర్సిటీ మొట్టమొదటి సార్వత్రిక విశ్వవిద్యాలయం ఇది. ఈ యూనివర్సిటీని చూసి చాలా రాష్ట్రాల్లో దాదాపు 17 రాష్ట్రాల్లో ఈ యూనివర్సిటీ ఏర్పాటు చేశారు. అటువంటి యూనివర్సిటీని ఏపీలో కూడా కొనసాగించాలని కోరుతూ ఈ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి మరియు ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారికి మరియు విద్యాశాఖ మంత్రి శ్రీ నారా లోకేష్ గారికి విజ్ఞప్తి చేస్తున్నాం సార్. విద్యారంగం పట్ల ప్రభుత్వం అనుసరిస్తున్న ఉదాసీన వైఖరికి నిరసనగా డెమోక్రటిక్ టీచర్స్ ఫెడరేషన్ ఆంధ్రప్రదేశ్ ఆధ్వర్యంలో ధర్నా చౌక్ లో ధర్నా కార్యక్రమం జరిగింది. విద్యారంగం పట్ల ప్రభుత్వం అనుసరిస్తున్న అశాస్త్రీయ విధానాలను విడనాడాలని పలువురు టీచర్స్ ఫెడరేషన్ నాయకులు డిమాండ్ చేశారు. ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 6 నెలల కాలం గడిచిపోయిందని, వ్యవస్థను బాగు చేయడానికి పాక్షిక చర్చలు తప్ప చర్యలేవీ తీసుకోవటం లేదని ఫెడరేషన్ అధ్యక్షులు కె నరహరి ఆరోపించారు. వినూత్న పథకాలతో, ప్రయోగాలతో ఉపాధ్యాయులపై, పాఠశాల విద్యార్థులపై భారం పెరిగిపోతుందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వ ఉత్తర్వులు 117ను సంపూర్ణంగా రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఫెడరేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎన్వి రమణయ్య, గట్టు తిమ్మప్ప, ఏ కృష్ణ, శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. పలు ఉపాధ్యాయ విద్యారంగ సమస్యల మీద ఈ రాష్ట్ర స్థాయి ధర్నాని ఈరోజు నిర్వహిస్తున్నాం. ముఖ్యంగా మరి మేము చేసిన డిమాండ్లలో 117 జీవో అనేది రాష్ట్రంలో ఒక ప్రభుత్వ పాఠశాల విద్యని ఆ గొడ్డల పెట్టితో మరి లేపేసిన విధంగా ఆ జీవో వ్యవహరించింది. దాన్ని విత్డ్రా చేయమని మేము ప్రభుత్వాన్ని అడుగుతున్నాము. అయితే దాన్ని రీసెంట్గా 2 days బ్యాక్ మేము విత్డ్రా చేస్తున్నట్టుగా ఒక మెమోని ప్రభుత్వం మరి ఇచ్చింది. దాంట్లో కూడా చాలా అసమానతలు ఉన్నాయి కాబట్టి దాన్ని మళ్ళీ సవరణలు చేసి జీవో రూపంలో ఇవ్వాలని చెప్పి సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. మరి గత ప్రభుత్వం పిఆర్సీ కమిటీ చైర్మన్ని కూడా నియమించింది. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ చైర్మన్ రాజీనామా చేసి వెళ్ళిపోయారు. ఇంతవరకు 7 నెలలు అవుతున్న ఆ పిఆర్సీ కమిటీ ఉందా లేదా ఈ ప్రభుత్వం కొత్త పిఆర్సీ కమిటీని నియమిస్తుందా అనేది తెలియట్లేదు. కాబట్టి పిఆర్సీ లేకపోవడం వల్ల ఉపాధ్యాయులు మరి ఆర్థికంగా నష్టపోతున్నారు. కాబట్టి ఖచ్చితంగా 30% ఐఆర్ని మధ్యంతర వృత్తిని ప్రకటించాలని చెప్పి ఈ ధర్నా వేదికగా మేము డిమాండ్ చేస్తున్నాం. వడ్డెరలను ఎస్టీ జాబితాలో చేర్చాలని ఆంధ్రప్రదేశ్ ఒడియా రాజుల సంక్షేమ సంఘం వేముల బేబీ రాణి డిమాండ్ చేశారు. కూటమి ప్రభుత్వం వడ్డెరల పట్ల ఉదాసీన వైఖరి అవలంబిస్తుందని ఆమె ధ్వజమెత్తారు. స్థానిక గాంధీనగర్ ప్రెస్ క్లబ్ లో ఆంధ్రప్రదేశ్ వడయరాజుల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో వడ్డే ఓబన్న జయంతి కార్యక్రమాలు జరిగాయి. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సంఘం రాష్ట్ర అధ్యక్షురాలు వేముల బేబీ రాణి మాట్లాడుతూ కులస్తులను రాజకీయ పార్టీలుగానే చూస్తున్నారు తప్ప ఇటువంటి రాజ్యాంగ పదవులు కల్పించే అవకాశం ఇవ్వడం లేదని ఆమె ఆరోపించారు. రాష్ట్రంలో 4 లక్షలకు పైగా వడ్డెర కులస్తులు ఉన్నారని, అయితే ఒక్క వైఎస్ఆర్సీపీ తప్ప ఏ రాజకీయ పార్టీ తమ కులస్తులను పట్టించుకోవటం లేదని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. సంఘ ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షుడు భక్తుల నాగేశ్వరరావు మాట్లాడుతూ స్వాతంత్ర పోరాటంలో ఓబన్న ప్రముఖ పాత్ర వహించారని ఆయన కొనియాడారు. వడ్డెరలకు రాజ్యసభ, లోక్సభ, అసెంబ్లీ సభ్యులుగా తమకు అవకాశం కల్పించడం లేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. రానున్న కేబినెట్ సమావేశంలో వడ్డెరలను ఎస్టీ జాబితాలో చేర్చుతూ తీర్మానం చేయాలని, తీర్మానాన్ని కేంద్ర ప్రభుత్వానికి పంపాలని ఆయన డిమాండ్ చేశారు. ఓబన్న గారిని గుర్తు చేసుకుంటూ రాష్ట్రం నలుమూల నుండి కూడా ఈ వడ్డెర కమ్యూనిటీకి చెందిన మేము 40 లక్షల మంది ఉన్నాము. ఈరోజు ఇంత ఘనంగా జరుపుకుంటా ఉన్నాం. రాష్ట్ర నలుమూల నుండి కూడా ఈరోజు ఈ ప్రభుత్వము వడ్డే ఓబన్న జయంతిని అధికారికంగా ప్రకటించడం జరిగింది. అలాగే అన్ని కార్యాలయాల్లో కూడా జీవో ఇష్యూ చేసి ఈ కార్యక్రమం జరుపుతూ ఉంది. కానీ ఇంకొకటి చేయటం మర్చిపోయారు. ఏదంటే ఈ అధికారికంగా నిర్వహించమని చెప్పడం జరిగింది, కానీ దానికి ఫండ్స్ మాత్రం రిలీజ్ చేయలేదు. ఈ ఫండ్స్ రిలీజ్ చేస్తే ఇంకా బాగుంటుందని మా అభిప్రాయం. అలాగే కూటమి ప్రభుత్వము అధికారంలోకి వచ్చిన తర్వాత ఎలక్షన్ టైంలో కూడా మా వడ్డెర కమ్యూనిటీకి అనేక హామీలు ఇవ్వడం జరిగింది. ఇచ్చిన హామీలు ఒక్కటి కూడా ఇంప్లిమెంటేషన్ చేయలేదు.
దేనికంటే గత 14లో కూడా అనేక హామీలు ఇవ్వడం జరిగింది, అలాగే 24లో కూడా హామీలు ఇవ్వడం జరిగింది. మేము ఈ ప్రభుత్వాన్ని ఒకటే కోరుకుంటున్నాము, ఏంటంటే మాకు కమ్యూనిటీ 40 లక్షల మంది జనాభా ఉన్న మాకు ఆ రాజ్యాధికారం కావాలని మేము కోరుకుంటున్నాము. ఎందుకంటే ఒక 3 ఎమ్మెల్సీలు కానీ లేదంటే ఒక 5 ఎమ్మెల్సీలు అడుగుతున్నాము, అలాగే ఒక రాజ్యసభ అడుగుతున్నాము. ఎందుకంటే మాకు ఎస్టీ సాధన అనేది మాకు ప్రధాన ఎజెండా. ఆ ఎస్టీ సాధన కోసం దాన్ని ఎస్టీలో మమ్మల్ని కలపాలని మా నినాదం. గుణదల్లోని రామ్ గోపాల్ థియేటర్ నేటి నుంచి రామ్స్ థియేటర్ గా నగరవాసులకు వినోదాన్ని అందించనుందని థియేటర్ అధినేత ఎలమంచిలి రామ్ తెలిపారు. సంక్రాంతి పండుగ సందర్భంగా సరికొత్త సినిమాలతో రామ్ సినిమాస్ నగరవాసులను అలరించనుందని తెలిపారు. రామ్ సినిమాస్ 2 స్క్రీన్లతో డిజిటల్ సౌండ్ సిస్టమ్ ఏర్పాటు చేసినట్లు తెలిపారు. గత 48 సంవత్సరాలుగా విజయవాడలో రామ్ గోపాల్ థియేటర్ గా అలరించిందని, ఇక నుండి రామ్ సినిమాస్ గా అందరి ముందుకు వస్తుందని అన్నారు. థియేటర్ లో విశాలమైన కార్ పార్కింగ్ తో పాటు స్కూటర్ పార్కింగ్ కూడా ఉంటుందని అన్నారు. టికెట్స్ థియేటర్ తో పాటు బుక్ మై షో ద్వారా ఆన్లైన్ ద్వారా బుక్ చేసుకోవచ్చునని తెలిపారు. అనంతరం తెలుగు చలనచిత్ర నిర్మాతల మండలి అధ్యక్షులు కేఎల్ దామోదర్ ప్రసాద్ మాట్లాడుతూ, రాష్ట్రంలో సింగిల్ స్క్రీన్స్ థియేటర్స్ ను కాపాడుకోవడమే నిర్మాతల లక్ష్యమని తెలిపారు. సామాన్య ప్రేక్షకులకు సింగిల్ స్క్రీన్ ద్వారా సినిమాలను తక్కువకే అందిస్తామని వివరించారు. విలేకరుల సమావేశంలో ఎలమంచిలి రాహుల్, యలమంచిలి రోహన్ తదితరులు పాల్గొన్నారు. నా పేరు రాము యలమంచిలి అండి. ఈ సినిమా హాలు 3వ జనరేషన్ వ్యక్తిని. మా తాతగారు యలమంచిలి పొన్నయ్య గారు స్టార్ట్ చేశారు. 1976 1976లో స్టార్ట్ చేశారండి. మా నాన్నగారు తర్వాత రన్ చేశారు యలమంచిలి రామచంద్ర గారు. తర్వాత నేను రాము యలమంచిలి, నా నెక్స్ట్ జనరేషన్ రాహుల్ యలమంచిలి అండ్ రోహన్ యలమంచిలి కూడా ఉన్నాం ఇక్కడ. తర్వాత దామోదర్ ప్రసాద్ గారు వచ్చి మన ఫిల్మ్ ఛాంబర్స్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణకి సెక్రటరీ అండి, అండ్ ప్రొడ్యూసర్ అసోసియేషన్ కౌన్సిల్కి ప్రెసిడెంట్ అండి, చైర్మన్ అండి. సో ఈరోజు రామ్ గోపాల్ థియేటర్ మనందరికీ గుర్తుంది, విజయవాడలో గుణదల లేకపోతే విజయవాడలో అందరికీ తెలిసిన థియేటర్ ఇది. ఎందుకంటే ఇది 48 సంవత్సరాలు అయిన థియేటర్ ఇది. సో దీన్ని మళ్ళా న్యూ టెక్నాలజీస్తో మనం రామ్ సినిమాస్ అనే పేరుతో ఇవాళ మీ అందరి ముందు ఇవాళ లాంచ్ చేద్దామని మేము ఈ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. ఈ సినిమా హాల్ అనేది మాకు 4 జనరేషన్స్ అండి. మా తాతగారు, మా నాన్నగారు, నేను, మా సన్స్ 4 జనరేషన్లు చూసిన సినిమా హాలు. ఈరోజు కావాల్సిన జనరేషన్కి టెక్నాలజీగా ఏం కావాలనేది మీ అందరికీ మేము ఈ ప్రెస్ మీట్ ద్వారా తెలియదలుచుకున్నప్పుడు 1974 స్టార్ట్ చేసినప్పుడు నేను అప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ సర్వీస్లో ఉన్నాను, బిలాయిలో ఉండేవాడిని. ఓ రోజు నేను వెకేషన్కి వస్తే నేను సినిమాలకు ఆడదాం అనుకుంటున్నాను అన్నారు. సినిమాలు ఏంటన్నా, ఇట్స్ నాట్ మై లైకింగ్, ఐ డోంట్ వాంట్ టు ఇన్వాల్వ్ ఇన్ ఇట్, ప్లీజ్ డోంట్ డూ ఇట్ అని చెప్పారు. ఆయన ఎందుకనో ఆయన కన్విక్షన్ ప్యాషన్ కానీ ఏమన్నా అనుకోనండి, కట్టాలని ఆయన ప్రగాఢమైన కోరికతో నా అనుమతి కూడా లేకుండా ఆయన నిర్ణయం ప్రకారం ఆయన సినిమాలు కట్టడం జరిగింది. తర్వాత నేను ఇన్వాల్వ్ అయ్యి టెక్నాలజీ నాకున్న ఇంజనీరింగ్ నాలెడ్జ్తో ఆయన వేసిన ప్లాన్స్ అన్ని రివైవ్ చేసేసి విత్ మై ఓన్ ఇన్వెన్షన్ ఐ స్టార్టెడ్ ఇన్వాల్వింగ్ ఇన్ కన్స్ట్రక్షన్. And at that time itself it was acclaimed one of the best non-AC theatres in Vijayawada. So it ran for years. 40 years service tarvata. Never there was a blame on this theatre. Either government side నుంచి మేము ఏదన్నా డిఫాల్ట్ అయినట్టు కానీ, ప్రేక్షకుల నుంచి కానీ, ఎటువంటి నుంచి కూడా ఆదరణ పొందింది కానీ ఎవరి దగ్గర నుంచి ఇది అపమైన సవ్యమైన రిపోర్ట్ మాకు రాలేదు. అది మా అదృష్టంగానే మేము భావిస్తున్నాం. తర్వాత ఆఫ్ లేట్ టెక్నాలజీ చేంజ్ అవుతున్న కొద్దీ ఐ వాజ్ ఇన్వాల్వ్డ్ ఇన్ టెక్నాలజికల్ థింగ్స్ బికాజ్ బీయింగ్ అన్ ఇంజనీర్. సౌండ్ సిస్టమ్ ఎప్పుడు అవకాశం ఉంటే ఎప్పుడు మోడర్నైజ్ చేయటం ఆ విధంగా చేసుకుంటే థియేటర్ నడిపాము. కోవిడ్ వచ్చినప్పుడు మీ అందరికీ తెలుసు, 1 year మూత పడిపోయింది. చాలామంది మాకు సినిమా అంటే ప్యాషను, లవ్ అంటారు. కానీ ప్యాషన్ అనే వర్డ్ చాలామంది అంటే నాట్ ఓన్లీ ఇన్ ప్రొడ్యూసర్స్, ఎగ్జిబిటర్స్లో కానీ డిస్ట్రిబ్యూటర్స్లో అందరూ కూడా ప్యాషన్ అని అంటారు. కానీ ప్యాషన్ అనే వర్డ్ చాలా ఫ్యాషన్గా వాడుతుంటారు. దాంట్లో నిజంగా ట్రూత్ లేదు. బట్ ద ట్రూ ప్యాషన్ అండ్ లవ్ ఇది దిస్ వాట్ ఇట్ ఇస్. ఎందుకంటే రామచంద్ర గారు చెప్పినట్టు
సింగిల్ థియేటర్ బిజినెస్ అనేది ఇంత ప్రైమ్ లొకాలిటీలో మీ అందరూ తెలిసిన విషయమే. ప్రైమ్ లొకాలిటీ అంటే ల్యాండ్ వాల్యూ కానీ ఎంత ఉందనేది. ఇట్లాంటి థియేటర్ రన్ చేస్తే దానికి తగ్గ రెవెన్యూస్ రావట్లా. అయినా కానీ ఆ పాత థియేటర్ని అట్టగే కంటిన్యూ చేయకుండా లేటెస్ట్ సిస్టమ్స్తో కానీ మల్టిపుల్ థియేటర్స్ చేసి ఇక్కడున్న అంటే ఇన్నేళ్ళ నుంచి ఈ ఏరియాలో ఈ థియేటర్కి ఉన్న జనంలో ఉన్న ఎమోషన్ని మైండ్లో పెట్టుకుని దే హవ్ డన్ దిస్. ఇట్స్ నాట్ ఈజీ థింగ్. అంటే ఇక్కడెక్కడో బిజినెస్ పర్స్పెక్టివ్ అంటే కూడా ఇట్స్ ట్రూ లవ్ అండ్ ప్యాషన్ ఫర్ సినిమా. ఇప్పుడు జనరల్గా ఏమవుతుంటుందంటే నెక్స్ట్ జనరేషన్ అంటే ఈ జనరేషన్ తర్వాత జనరేషన్ వచ్చినాక చాలా మటు సింగిల్ థియేటర్లు నాకు చెప్తుంటారు ఛాంబర్లో, ఏమండి మేము ఇన్ని రోజులు రన్ చేస్తున్నాం, మాకు ప్యాషన్ ఉంది, బట్ నెక్స్ట్ జనరేషన్ ఈజ్ నాట్ విల్లింగ్ టు రన్ ఏ థియేటర్. ఎందుకంటే దాంట్లో ఆ బిజినెస్లో అంత గ్రోత్ కానీ అంత ఫినాన్షియల్ ఇది కానీ కనపడట్లేదు. కాబట్టి జనరల్గా పిల్లలు చాలామంది యూఎస్లో ఉంటారు, ఎందుకు నాన్న ఈ బిజినెస్ మీకు ఏజ్ వచ్చింది, వై కాంట్ యూ సెల్ దిస్ ప్రాపర్టీ, చాలా మంచి వాల్యూ ఉంది కాబట్టి యూ కెన్ మేక్ సమ్ మనీ అవుట్ ఆఫ్ ఇట్ అని. చాలా థియేటర్లు అటు మూత కూడా పడిపోయినాయి సింగిల్ థియేటర్లు. వెరీ ఫ్యూ పీపుల్ లైక్ రామచంద్రరావు గారు ఆర్ స్టిల్ కంటిన్యూయింగ్ ఇన్ దిస్ బిజినెస్. ఆత్మహత్యకు పాల్పడిన బైపా గౌతమి ఆత్మకు కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. శాంతి కలగాలంటూ ఏపీ వాలంటీర్ల అసోసియేషన్ ఆధ్వర్యంలో కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. నగరంలోని లెనిన్ సెంటర్లో ఏపీ వాలంటీర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో కొవ్వొత్తుల ర్యాలీ జరిగింది. వాలంటీర్ గౌతమి కుటుంబానికి న్యాయం చేయాలని అసోసియేషన్ నాయకులు లంకా గోవిందరాజులు డిమాండ్ చేశారు. వాలంటీర్లను కొనసాగిస్తామని, వారికి నెలకు 10,000 రూపాయల వేతనం ఇస్తామని చెప్పి ఆ హామీని విస్మరించినందునే వాలంటీర్లు ఆత్మహత్య చేసుకుంటున్నారని వారు ఆందోళన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి గంధం దీప్తి తదితరులు పాల్గొన్నారు. తూర్పుగోదావరి జిల్లాలో గౌతమి అనే వాలంటరీ సూసైడ్ చేసుకోవడం జరిగింది. ఓన్లీ ఆర్థిక పరిస్థితుల వల్లే ఆ అమ్మాయి సూసైడ్ చేసుకోవాల్సిన అవసరం వచ్చింది. ఈ రోజున గవర్నమెంట్ వచ్చి 7 నెలలు గడిచినప్పుడు కూడా 6 నెలల నుంచి పెండింగ్లో ఉన్నాయి మా బకాయిలు. అనేక పర్యాలు బకాయిలు ఉన్నాయి, పెండింగ్లో ఉన్నాయి, ఇబ్బందులు పడుతున్నాం, ఆర్థిక ఇబ్బందులు, చాలా ఇబ్బందులు పడుతున్నామని అనేక తెలియజేసినా కూడా ప్రభుత్వానికి చేమకుట్టినట్టుగా లేదు. ఈ రోజున ఆ పాప చాలా ఇబ్బందికర పరిస్థితుల్లో డోక్రా డబ్బులు కట్టుకోవడానికి ఎక్కడో మైక్రో ఫైనాన్స్ తీసుకుంటే వాళ్ళు కట్టమని చెప్పి ఒత్తిడి చేస్తుంటే కట్టలేని నేపథ్యంలో ఎవరికి ఏం చెప్పుకోలేక దారి లేక ఒక పక్క ప్రభుత్వం మీద మేము విన్నత పత్రాలు ఇస్తుంటే ఎక్కడైనా ఆశ కలిగి ఎక్కడైనా ప్రభుత్వం తీసుకుని పాత బాకీలు ఇస్తారని ఆశ ఎదురు చూస్తున్నా కూడా ఎక్కడ దారి కనపట్ల. నిన్నగాక మొన్న విశాఖపట్నంలో నారా లోకేష్ లాంటి వాళ్ళు ఈ వ్యవస్థను మేము కొనసాగించలేమని చెప్తుంటే చాలా బాధపడి ఏం చేయాలో దారి తెలియక కాని రాని రోగాలకు వెళ్ళిపోతే బెటర్ అనే ఉద్దేశంతో పాపం గౌతమి కాని రాని రోగానికి వెళ్ళిపోయింది. ఆ అమ్మాయి ఆత్మకి శాంతి చేకూరాలని చెప్పి మేము కోరుకుంటూ, అలాగే ప్రభుత్వం చెప్తున్నాం ఇది నిన్నమాటికి మీ తప్పే. ఎన్నికల వాగ్దానం మాట ఇచ్చింది మీరు, మాట నిలబెట్టుకోకుండా మీరందరూ కూడా జీవోల పేరుతో నెపం చేస్తున్నారు, సరైన పద్ధతి కాదు. అమరావతికి జీవో, అమరావతి కోర్టులో ఉందా లేదా, మరి రాజధాని ఎలా ప్రకటించగలిగారు కోర్టులో ఉన్నదాన్ని? మనం ప్రకటించినప్పుడు దానికి లేనిది ఇక్కడ న్యాయం సంబంధించిన విషయాలు ఎక్కడి నుంచి వస్తాయి? అలాంటి ఏమన్నా మీరు పరిష్కారం చేయొచ్చు కదా. 2,60,000 కుటుంబాలతో ఆడుకోవడం ఎంత అవసరమా? ఈ రోజున ఒక గౌతమి చనిపోయింది, ఈ చావుకు కారణం ఎవరు? ప్రభుత్వం చావుగానే మేము ప్రకటిస్తున్నాం. ఖచ్చితంగా 20 లక్షల రూపాయలు నష్టపరిహారాలు కుటుంబానికి ఇవ్వాలి. మరి విజయవాడలో మేము క్యాండిల్ నిరసన రూపంలో మేము ముందుకు వస్తున్నామండి. ఒకసారి ఎన్డీఏ కూటమికి మేము మరి ఒకసారి విన్నవించుకుంటున్నామండి. మేము అనేక పర్యాయాలు అనేక నిరసన చేసుకుంటూ మీ ముందుకు వచ్చాము. దానికి తగ్గ రీతిగా ఇవాళ మా మధ్య నుంచి ఒక వాలంటీరు కానరాని లోకాలకు వెళ్ళడానికి మీరు చాలా మంచి కార్యక్రమం మాకు ఇచ్చారండి. ఎందుకంటే ఈరోజు తను వచ్చే 5,000తోనే తన కుటుంబాన్ని ఎంతో మరి బడ్డెన్గా భావించి ఈరోజు తను అదే 5,000 చెల్లించుకోలేని పరిస్థితిలో బయట ప్రైవేట్ ఫైనాన్స్ నుంచి అప్పుగా తీసుకొని ఆ ఫైనాన్స్ని చెల్లించలేని పక్షంలో ఆమె ఈరోజు సూసైడ్ చేసుకోవడం జరిగిందండి. మరి ఇలాగే మీరు కనుక కొనసాగిస్తే మేము తీవ్రమైన ఉద్రిక్తమైన నిరసనలు చేయబోతున్నామండి. ఒకసారి గౌతమికి జరిగిన అన్యాయాన్ని ప్రభుత్వం గుర్తించి తక్షణమే మీరు ఇస్తానన్న ఎన్నికల వాగ్దానాన్ని నెరవేర్చి మాకిస్తానన్న ఉద్యోగ భద్రతను, మాకిస్తానన్న వాలంటీర్ వ్యవస్థని మీరు కొనసాగించమని అడుగుతున్నాము. ఊరువాడ సంక్రాంతి సందడి మొదలైంది. విద్యా సంస్థల్లో ముందస్తు వేడుకలు నిర్వహించారు. నగరంలోని మొగల్రాజ్పురం పిబి సిద్ధార్థ ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాలలో సంక్రాంతి సంబరాలు అంబరాన్నంటాయి. అచ్చం పల్లె వాతావరణాన్ని తలపించేలా కళాశాల మైదానాన్ని అందంగా తీర్చిదిద్దారు. శాస్త్రోక్తంగా గోపూజ నిర్వహించారు. ఉపాధ్యాయులు విద్యార్థులతో కలిసి సరదాగా భోగి మంటలు వేశారు. పిండి వంటలు, రంగురంగుల రంగవల్లులు, బొమ్మల కొలువు, గాలిపటాలు, గంగిరెత్తుల విన్యాసాలు, కోలాటాలు, హరిదాసు కీర్తనలతో కళాశాల మైదానం దద్దరిల్లింది. పుస్తకాలతో కుస్తీ పట్టే విద్యార్థులు
విద్యార్థులు పండుగ సంబరాల్లో సందడి చేశారు. ప్రతిరోజు యూనిఫామ్లో కనిపించే విద్యార్థులు సంస్కృతి సంప్రదాయాలను ఉట్టిపడే విధంగా సంప్రదాయాల దుస్తులు ధరించి చముక్కున మెరిసిపోయారు. భోగి మంటల చుట్టూ తిరుగుతూ కేరింతలు కొట్టారు. శాస్త్రీయ నృత్యాలతో పాటు సినిమా పాటలకు స్టెప్పులు వేస్తూ అందరిలో ఉత్సాహాన్ని నింపారు. 3 రోజుల సంక్రాంతి పండుగలోని పరమార్థాన్ని, నాగరికతను విద్యార్థులకు తెలియజేసేందుకు సంక్రాంతి సంబరాలు ఏర్పాటు చేసినట్లు ప్రిన్సిపల్ రమేష్ తెలిపారు. సంక్రాంతి పండుగ సాంప్రదాయాల గురించి నేటి తరం మర్చిపోతున్న తరుణంలో అవగాహన కల్పించేందుకు పివి సిద్ధార్థ కళాశాలలో ఏర్పాటు చేసిన సంక్రాంతి సంబరాలు మాకెంతో ఆనందాన్ని కలిగించినట్లు విద్యార్థులు తెలిపారు. పర్వతనేని బ్రహ్మయ్య సిద్ధార్థ కాలేజీలో మా విద్యార్థులందరూ కూడా సంక్రాంతి సంబరాలు చేసుకోవడం జరుగుతోంది. పండగ వాతావరణం అంతా సిద్ధార్థ కాలేజీలో నెలకొని ఉంది. సంక్రాంతి సందర్భంగా గ్రామ ప్రాంతాల్లో ఎలాంటి పండుగలు వాతావరణం కలిగి ఉంటుందో ఇవాళ సేమ్ అదే వాతావరణం మన సిద్ధార్థ కళాశాలలో కొనసాగుతోంది. పండగలకి మనకి పంటలు వచ్చినప్పుడు అలాగే ఇతర కార్యక్రమాలు దృష్టిలో పెట్టుకుని సంక్రాంతి సంబరాలు చక్కగా చేసుకోవడం జరుగుతుంది. గంగిరెద్దులు కానివ్వండి, అలాగే భోగి మంటలు కానివ్వండి, అలాగే మంచి పిండి వంటలు కానివ్వండి చేసుకోవడం జరుగుతుంది. సేమ్ అదే వాతావరణం అంతా కూడా మా విద్యార్థులు మర్చిపోకుండా ఉండాలని చెప్పి వాళ్ళకి ఎలాంటి వాతావరణం పండగల సందర్భంలో గ్రామ ప్రాంతాల్లో నెలకొలి ఉంటుందో సేమ్ ఆ వాతావరణం అంతా కూడా వీళ్ళకి చూపించాలనే ఉద్దేశంతో వాళ్ళని ప్రోత్సహించి ఈ రోజంతా కూడా సంక్రాంతి సంబరాలు మన కాలేజీలో చేసుకోవడం జరుగుతోంది. ఇక్కడ కూడా భోగి మంటలు నిర్వహిస్తున్నారు. ముగ్గులు రంగు వలలు పెట్టడం జరిగింది. అలాగే మన బొమ్మల పోటీలు పెట్టడం జరిగింది. పిండి వంటల పోటీలు వాళ్ళు కూడా కొనసాగుతున్నాయి. ఈ మనకి వాటిల్లో బాయ్స్ కూడా కొంతమంది ఆ పిండి వంటల్లో కార్యక్రమాల్లో పాల్గొనడం జరిగింది. ఈ విధంగా మన విద్యార్థులందరినీ కూడా ప్రోత్సహిస్తూ వాళ్ళకి సరైనటువంటి అవగాహన కల్పించడం, మనకి ఇవాళ సిటీల్లో ఉన్న పట్టణ ప్రాంతాల్లో ఉన్నటువంటి విద్యార్థులకి వాటి గురించి సరైన అవగాహన ఉండకపోవచ్చు అనే ఉద్దేశంతో ఆ వాతావరణాన్ని వీళ్ళకు కూడా కల్పించి వీళ్ళందరూ కూడా ఆ వాతావరణాన్ని బాగా ఎంజాయ్ చేసే విధంగా ఇవాళ మన సిద్ధార్థ కళాశాలలో సంక్రాంతి సంబరాలు కొనసాగడం జరుగుతుంది. సంవత్సరంలో ఈ సంక్రాంతి సంబరాలు నిర్వహించడం అనేది మేము చాలా ఆనందంగా భావిస్తున్నాము. ఇది ప్రతి సంవత్సరం కూడా ఈ సంక్రాంతి సంబరాలు అనేవి మేము నిర్వహిస్తూ ఉంటాము. ఈ సందర్భంగా మేము పిల్లలందరికీ కూడా గ్రామీణ వాతావరణం ఎలా ఉంటుంది అనేసి తెలియజేయడం అనేది మా ముఖ్యమైన ఉద్దేశం. ఈ సందర్భంగా మేము విద్యార్థులకు అనేక పోటీలు నిర్వహించాము. బొమ్మల కొలువు, రంగవల్లులు, గాలిపటాలు ఎగరేయడం కానివ్వండి, లేదంటే కనుక వంటల పోటీలు కానివ్వండి, తర్వాత మెహందీ డిజైన్స్ కానివ్వండి, వీటన్నింటినీ కూడా నిర్వహించడం జరిగింది. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే మన తెలుగు సాంప్రదాయాలు, తెలుగు సంస్కృతిని ముందు తరాల వాళ్ళకి తెలియజేయడం, ఉన్న తరాల వాళ్ళు దాన్ని కూడా అవలంబించేటట్లు చేయడం అనేది మా ముఖ్యమైన ఉద్దేశం. ఇప్పుడున్న కాలంలో ఇవన్నీ తెలియజేయాల్సిన అవసరం చాలా ఎక్కువగా ఉంది. సో అందువల్ల ఏంటంటే ప్రతి సంవత్సరం నిర్వహిస్తున్నాము. ఈ సంవత్సరం ఏంటంటే ఈ సంవత్సరం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఇది మా 50వ సంవత్సరం, కాలేజీ ప్రారంభించి 50వ సంవత్సరం సందర్భంగా చాలా కోలాహలంగా నిర్వహిస్తున్నాము. ఇలా నిర్వహిస్తున్న మేనేజ్మెంట్ వారికి కూడా మేము ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. నా పేరు రోహిణి కుస్మా, గుడ్ హ్యాబిట్స్ క్లబ్ కన్వీనర్, శివపార్వతి ఎథిక్స్ క్లబ్ కన్వీనర్. మా సిద్ధార్థ కాలేజీలో ఎవ్రీ ఇయర్ కూడా సంక్రాంతి సెలబ్రేషన్ చేసుకుంటాము. ఈ ఇయర్ అయితే ఇంకా గ్రాండ్గా సెలబ్రేట్ చేసుకుంటున్నాం, ఎందుకంటే మా కాలేజ్ స్టార్ట్ అయ్యి 50 ఇయర్స్ అవుతుంది. సో ఈసారి మీరు చూసినట్టయితే కనుక సిటీలోనే పల్లెటూరు వాతావరణాన్ని తీసుకొచ్చేశారు. మా కాలేజ్లో గంగిరెద్దులు, ముగ్గుల పోటీలు, హరిదాసులు, భోగి మంటలు, కోలాటాలు, పిండి వంటలు అన్నీ కూడా మా కాలేజీలో ఎంత గ్రాండ్గా చేస్తున్నారో మీరు చూడొచ్చు. సో ఇట్లాగే ముందు ముందు కూడా మా కాలేజీలో ఇలాంటి సంబరాలు నిర్వహించాలని చెప్పి కోరుకుంటున్నాను. అందరికీ ధన్యవాదాలు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి.
నగరంలోని మొగల్రాజ్పురం పిబి సిద్ధార్థ ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాలలో సంక్రాంతి సంబరాలు. బీజేపీపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడిన షర్మిల దర్యాప్తు సంస్థలను తన గుప్పెట్లో పెట్టుకుందని ఆరోపణ. వడ్డెరను ఎస్టీ జాబితాలో చేర్చాలని ఆంధ్రప్రదేశ్ ఒడియా రాజుల సంక్షేమ సంఘం డిమాండ్. ఈ బులెటిన్ ఇంతటితో సమాప్తం. తిరిగి మరో బులెటిన్ కలుద్దాం. నమస్కారం.